బ్రో చెప్పండి, ఏదైతే ఎమ్మెల్యే గారి గురించి ఒక టాక్ అయితే వచ్చిందో, వీడియో అయితే వైరల్ అవుతుంది, దాని గురించి అసలు మీరు ఏమంటారు? ఎమ్మెల్యే గారిని కేటుగాడు అని చెప్పేసి, మోసగాడు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు అంటున్నారో అదంతా నిజమేనా? మేడం, ఆ చెప్పే వ్యక్తులే పెద్ద కేటుగాళ్ళు. అసలు ఎంత కేటుగాళ్ళు అంటే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వాళ్ళ సపోర్ట్ ఉండదు. తను ఎక్కడ ఉంటాడో తనకే తెలీదు. అసలు ఉన్న ఏరియా ఏదో తెలియదు, అతను ఉండే ఏరియాదో కూడా తెలియదు. ఇంకొకటి, తన పక్కన ఉన్నంతసేపు నమ్ముకొని ఉన్న వ్యక్తిని నమ్మినంతసేపు నమ్మినట్టు చేసి తన కూతురు పెళ్లి కోసం తన నట్టేట ముంచి తన కార్యక్రమాలు మొత్తం, ఆఖరికి లైటింగ్ కానీ, డెకరేషన్ కానీ, మండపంతో సహా ఆఖరికి క్లీనింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా చేతకాని వ్యక్తి తను ఎమ్మెల్యేని విమర్శించే వ్యక్తి. ఏ పార్టీలో సరిగా ఉంటాడో తనకే తెలియదు, అసలు ఎక్కడ ఉంటాడో తనకే తెలియదు, అసలు పార్టీ దాకా వెళ్ళారు, అసలు ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. తను మాట్లాడే వ్యక్తి అసలు ఒక ఎమ్మెల్యే మాట్లాడే స్థాయి తనది కాదు. తను కౌంటర్ ఇచ్చినంత మాత్రాన తన ఓటు కాకుండా తన పక్కన ఒక 4 ఓట్లు తెచ్చుకునేంత స్టామినా ఉందో చూపించండి. ఇప్పుడు కూడా నేను ఈ ఏరియాలో వెళ్ళిపోతాను, తన ఓటు కాకుండా తనకు ఒక 4 ఓట్లు ఉంటే చాలు, నేనేమో వదిలిపెట్టి వెళ్ళిపోతా. చెప్పడానికి ముస్తఫా గారి మీద ఫాల్స్ అలిగేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే తన కూతురు పెళ్లి మన దగ్గరుండి చేశాం కదండి. మరి ఈ రీజన్ లేకపోతే అట్టా మన మీద మరి పాపం మనోడని చెప్పేసి మొత్తం భారం వేసుకొని చేశారు కదా కార్పొరేటర్ గారు. పాపం తను మన వ్యక్తిని నమ్మి కార్పొరేటర్ గారు తనని ఏట్లో కూడా ధీటుగా చిందుకుంటా, అసలు తనకి కార్పొరేటర్ గారు చేసిన సపోర్ట్ అయితే ఒక అన్నదమ్ములు కూడా చేయరు. అన్నదమ్ములు చేయని విధంగా తను చేస్తే తను నమ్మించి మోసేసి పక్కెళ్ళిపోయాడు. దాని గురించి మనం ఏం చెప్పలేం. తనకి డబ్బు కావాలండి, తనకి డబ్బు కావాలి. ఈయనేమో మంచి మనం పని చేయండి, మనం ఏదైనా చేసుకుని వెళ్ళిపోదాం అంటారు. ఇప్పుడు తన జోబులో డబ్బులు తను పెట్టలేరు కదా. ఇప్పుడు కార్పొరేటర్ అన్న వ్యక్తి తన సాయం ఎంత అండి? ఊరికే వార్డులో వరకు చూసుకోవాలడు. నీకు పెళ్ళిళ్ళు గిల్లుళ్ళు అన్నీ మనం చేయగలమండి? చెప్పండి, మనం ఏం చేయగలం? మన సాయి తగ్గదుగా మన సాయిగా చేయగలం. మన సాయి మించి మనం చేయమని మనం ఏం చేయగలం? మీరు అక్కడేదో గొడవ అయిందండి, ఇక్కడేదో గొడవ అయింది తీసుకొచ్చి పెడతా ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వీళ్ళకి డబ్బులు ఇవ్వండి, మనం ఏడిస్తామండి? మన స్థాయి ఎంత? ఇట్లా బేన్ చేసుకొని మనం ఇట్లా కేటుగాళ్ళు గోటుగాళ్ళు అని ఇవన్నీ డైలాగులు వేస్తున్నారు. కేటుగాళ్ళు ఎవరందరికీ తెలుసండి. కేటుగాళ్ళు ఎవరో తెలియదు. అసలు ఎమ్మెల్యే గారి స్థాయిలో ఉన్న వాళ్ళని కేటుగాడు అది ఇదని విమర్శించి మాట్లాడకూడదు. ఆయన స్థాయి వేరు కదా, ఈయన స్థాయి వేరు కదా. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక కేటుగాడు, ఆయన కొడుకున గుట్కాగాడు, ఈయన పాన్పరాగాడు, తప్పండి అది. ఇతను ఏదైతే ఉన్నాడో చాలా రాంగుగా మాట్లాడుతున్నాడు. పార్టీ వదిలితే వెళ్ళిపోమని తప్పులేదు, మీ ఇష్టం. పార్టీ మీ ఇది వద్దనుకున్నావు దానిలోకి వెళ్ళు, అదేం ఇబ్బంది లేదు. కానీ ఒక ఎమ్మెల్యే గారిని విమర్శించి డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడడం అనేది తప్పది. మీరు ఏదైనా ఇబ్బంది కలిగింది, వార్డుకి మీరు చేయలేదు, అది చెప్పాలి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే చూపించాలి, అది. అంతేగాని మీరేదో ఈ పెమ్మసాని గారు వచ్చారు ప్యాకేజ్ ఇస్తున్నారని చెప్పేసి అటు వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చిందల్లా మాట్లాడేస్తే తప్పు కదండి అది. ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారండి. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ వచ్చింది మత కలహాలు సృష్టించడానికి. అది బీజేపీ వచ్చినందుకే వాళ్ళు ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. వాళ్ళకే సీట్లకు గొడవలు అవుతున్నాయి, వాళ్ళకే సీట్లు చాలక గొడవలు అవుతున్నాయి. ఆల్రెడీ పార్టీ సీనియర్ కార్యకర్తలే వాళ్ళ సీట్లు వీళ్ళ సీట్లు వాళ్ళకే కొట్లాటలు జరుగుతున్నాయి. వాళ్ళే ఓడించుకుంటారు దగ్గరుండి. ఖచ్చితంగా జగన్ గారిని గెలిపిస్తారు. ఆల్రెడీ తీసేశారండి, ఆల్రెడీ తీసేశారు. బీజేపీ వాళ్ళు తీసేశారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరికీ మనసులో జగన్ గారికి వేయాలని ఉందండి. కాకపోతే ఏంటంటే కొంతమంది కొన్ని ఏరియాల్లో కొంతమందికి లొంగిపోయి ఉంటారు, కొంతేమో ప్యాకేజీ డబ్బుల కోసం. అలాగా కొంతమంది ఇప్పుడు మన ర్యాలీకి వైసీపీకి తిరిగిన వాళ్ళే మళ్ళా తిరుగుతున్నారు. వీళ్ళు ఏంటంటే జస్ట్ కూలీలు తీసుకెళ్తారు అంతే, వాళ్ళు అభిమానంతో రారు. అది ఖచ్చితంగా జగన్ గారికి ప్రతి ఇంట్లో పథకం అందిండి, ప్రతి ఇంట్లో ప్రతి అక్క చెల్లెమ్మ లబ్ధి పొందారు. అందరికీ గుండెల్లో ముద్ర పడిపోయాడు ఆయన దేవుళ్లాగా. ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక నిరుపేద కానీ, ఒక ఈ చెప్పులు గుట్టగా చెయ్యూత, అందరికీ చెయ్యూతనిచ్చాడు జగనన్న. అన్ని పథకాలు అందినాయి అందరికీ.
ప్రతి ఇంట్లో ఉన్నారు కానీ ఓటు మాత్రం నాకే వేస్తారు, అందరూ ఎప్పుడో మారిపోయారని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. చంద్రబాబు గారు అన్నంత మాత్రాన అది ఇదేవదు కదండి. జగన్ ఇప్పుడు చంద్రబాబు గారు అతని జీవితంలో అనని ఒక మాట జగన్ గారు అన్నారు. ఆయన చంద్రబాబు గారు ఆ జీవితంలో అనలేడు ఆ మాట. మీ ఇంట్లో మీకు నా వల్ల లాభం కలిగింది, మీ బిడ్డ వల్ల లాభం కలిగింది అంటేనే మీరు నాకు ఓటేయండి అన్నాడు జగన్ అన్న. ఫస్ట్ టైమేగా గెలిచింది. ఎప్పుడు అనలేదు, ఇక పైన అనేది లేదు, ఇక లేదు. నెక్స్ట్ అయితే ఏపీ నుంచి జగన్ గారేనండి. ఖచ్చితంగా ఏపీ నుంచి జగన్ గారే గెలుస్తారు. థ్యాంక్ యూ. ఓకే.